లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 1955వ సంవత్సరం అక్టోబర్ 22వ తేదీన చేసిన ప్రసంగము. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనము. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. యేసు ప్రార్థనను గూర్చి మరియు ప్రార్థనలో విసుగు చెందుటను గూర్చి మాట్లాడుచున్నాడు. మనుష్యులు ఎల్లప్పుడూ ప్రార్థించుచుండవలసి ఉన్నారు, విసుగు చెందకూడదు. అవును, మనము నిత్యము శ్వాసించుచున్నట్లు ఎడతెగక ప్రార్థించవలసి ఉన్నాము. మనము శ్వాసను గూర్చి గ్రహింపు కలిగి ఉన్నను లేకపోయినను శ్వాసించుట కొనసాగుచుండును. మనుష్యులు ప్రార్థనలో ఎదుగుచూ ఉండగా ప్రార్థన దినమంతా కొనసాగును. గ్రహింపు లేని స్థితిలో కూడా మనము ప్రార్థించినట్లు కనుగొనబడతాము. గ్రహింపు గల స్థితి ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉండును. పరిశుద్ధుడైన ఫ్రాన్సిస్ గుంపునకు చెందిన సహోదరుడు లారెన్స్ దేవుని సన్నిధిని అభ్యాసం చేశాడు. దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ఉండుటకు అతడు 10 సంవత్సరాలు నేర్చుకున్నాడు. దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ఉండుట ప్రారంభంలో కష్టంగా ఉండినను తరువాత దేవుని సన్నిధి నుండి దూరంగా ఉండుట కష్టముగా ఉంటుంది. ఇక్కడ యేసు ప్రార్థనలో విసుగు చెందుటను గూర్చి మాట్లాడుచున్నాడు. నీ ప్రార్థన నిజముగా దేవుని ప్రేమలో ఉన్నట్లయితే అది దేవుని సమయంలో జవాబు ఇవ్వబడును. చీకటి శక్తులు జవాబును ఆలస్యము చేయగలవు. ప్రజలు ప్రార్థనలో ఐక్యముగా ఉన్నప్పుడు ప్రార్థన త్వరగా జవాబు ఇవ్వబడును. ప్రార్థన పరిశుద్ధ విశ్వాసమునకైన ఒక సాధనము. శిలువ మీద క్రీస్తు యొక్క మరణము మరియు పునరుత్థానములో నీవు ఒక్కసారి నమ్మకం ఉంచినప్పుడు అక్కడ విసుగు చెందుటకు అవసరత ఉండదు. నీవు విసుగు చెందినట్లయితే నీ పునాది తప్పైనదై ఉంటుంది. శిలువ యొద్ద పశ్చాత్తాపము మరియు రక్షకునిలో విశ్వాసంతో నీవు ప్రారంభించావా? పునాది తప్పైనదిగా లేక బలహీనమైనదిగా కాక స్వచ్ఛమైనదిగా ఉండవలసి ఉన్నది. ప్రార్థనలో విసుగు చెందుటను యేసు ఎన్నడూ ఆమోదించడు. నీ ఆశలు దేవుని ప్రణాళికకు అనుకూలముగా ఉన్నవో లేక కొరతగా ఉన్నవో తెలుసుకున్నంత వరకు నీవు ప్రార్థనలో కనిపెట్టవలసి ఉన్నావు. ప్రార్థన ఎల్లప్పుడూ విన్నపముగా ఉండకూడదు. అక్కడ స్తుతి కూడా ఉండవలసి ఉన్నది. స్తుతి నీ ఆత్మకు బలాన్ని చేకూర్చును. దేవుని స్తుతించుట, దేవుని మంచితనము మరియు గతములో ప్రార్థనకు జవాబులుగా ఉన్న ఆయన కార్యములు జ్ఞాపకమునకు తెచ్చుకొనుట విశ్వాసాన్ని వృద్ధి చేయును. పట్టు విడవక చేయు ప్రార్థనలు జవాబులు పొందునని యేసు చెప్తూ ఉన్నాడు. ఎందుకనగా దేవుడు తన వాగ్దానమునకు కట్టుబడి ఉండును. అందుచేత అయోగ్యులైన ప్రజలు కూడా ప్రార్థనలకు జవాబులు పొందుకుంటారు. జవాబు పొందకుండా 21 రోజులు ప్రార్థించుట దానియేలునకు సులభమైన విషయమేమీ కాదు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 2, 3, 13 వచనాలు. గతములో ఎంతో అనుభవం ఉన్నప్పటికీ జవాబును పొందుటకు 40 రోజులు ప్రార్థించవలసి వచ్చింది. 40 రోజులు ప్రార్థించుట ఒక సులభమైన విషయం కాదు. అది దేవుని సమీపించి పూర్తిగా దేవుని మీద ఆధారపడిన ప్రార్థన.